హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్లో చేసుకునే బాదుషా. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, అది కూడా హెల్తీ. గోధుమ పిండితో చేశాను. ఎలా చేశాను ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. అయితే ఇది నేను రాఖీ స్పెషల్గా చేశాను, కాకపోతే షార్ట్ పెట్టాను కానీ ఫుల్ వీడియో పెట్టడానికి ప్రాసెస్ కొంచెం లేట్ అయిపోయింది బిజీగా ఉండడం వల్ల. అయితే ఎలా చేసుకోవాలనేది చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండి కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ నేను కొంచెం హెల్తీగా చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, కాకపోతే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దాంట్లోకి కాస్త ఉప్పు వేసుకున్నాను, అలాగే కొంచెం సోడా కూడా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు స్వీట్ పెరుగు వేసుకున్నాను. అంటే కొంచెం తీయగా ఉంటే బాగుంటుంది. ఇంట్లోనే తోడు పెట్టుకున్న పెరుగు కానీ లేకపోతే ప్యాకెట్ పెరుగు కానీ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకున్నాను. వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పడతాయి మనకు. ఆల్రెడీ పెరుగు వేసాం కాబట్టి ఎక్కువ ఏం పట్టవు, కాస్త కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం కొంచెం పెరుగు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా అలానే మనం సాఫ్ట్గా కలపాల్సిన అవసరం లేదు బాదుషాకి, ఎందుకంటే మనకు పొరలుగా రావాలి అంటే చపాతీలాగా కలపకుండా కొంచెం అంతా ఒక ముద్దలాగా అయ్యేటట్టు ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలపండి. కాకపోతే దీన్ని కొంచెం ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే లోపల కొంచెం మనకి పొరలుగా వస్తుంది. ఈ విధంగా కలుపుకొని టైం ఉంటే ఒక ½ అన్ అవర్ వరకు పక్కకు పెట్టుకోండి. కాస్త నానితే బాగుంటుంది. ఇది పక్కకు పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ షుగర్ పానకం, చక్కెర పానకం చేస్తున్నాను. ఇక్కడ చూసారుగా 2 కప్పులకి 1 కప్పు వరకు నేను షుగర్ తీసుకున్నాను. తీసుకొని కొంచెం ఒక పావు వంతు వరకు వాటర్ తీసుకున్నాను. ఇక్కడ తీసుకొని వాటిని వేడి చేసుకోవాలి. షుగర్ అనేది మనకు మెల్ట్ అయిపోయేదాకా కూడా పానకం అనేది పట్టుకోవాలి. ఇక్కడ మనకు పాకం అనేది మనకి ముదురుగా రావాల్సిన అవసరం, జస్ట్ మనము అంటే కొంచెం మనము చేయితో పట్టుకొని చూస్తే కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది. షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత 2 ఇలాచీలు వేసుకున్నాను. ఇక్కడ కొంచెం దంచి వేసుకోవచ్చు, ఒక 2-3 వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ అనేది వేసుకున్నాను. ఇది ఆప్షన్ అన్నమాట, మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. లేదంటే కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్కి బదులు మీరు అదైనా వేసుకొని పానకం చేసుకొని రెడీ. అది ఈలోపు మనం కొంచెం జిగురు పాకం వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అది చల్లారే లోపల ఈలోపు మనం బాదుషా అనేది ప్రిపేర్ చేసుకుందాం రండి. చూసారుగా గోధుమ పిండి అనేది నానింది. దాని తర్వాత చిన్న ముద్దలు చిన్నగా తీసుకొని వాటిని ఈ విధంగా ప్రెస్ చేస్తూ మధ్యలో చిన్న హోల్ అనేది పెట్టుకోవాలి. అది ఇక్కడ మనం పెద్ద సైజు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయిల్లో వేసిన తర్వాత ఆల్రెడీ అవి పెద్దగా అవుతాయి కాబట్టి కొంచెం చిన్న పిండి తీసుకొని పూరి పిండికి మనం ఎలా అయితే తీసుకుంటామో అలా కాస్త కొంచెం చిన్నగా తీసుకొని ఈ విధంగా అన్నీ కూడా ప్రెస్ చేసుకుంటూ మధ్యలో హోల్ పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం ఇవి చేసుకున్నాం కదా, చూసారుగా. ఆయిల్ అనేది బాగా వేడెక్కాల్సిన అవసరం లేదండి, 50-60% ఆయిల్ హీట్ ఎక్కితే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ అనేది వేడి అవసరం లేదు. ఈ విధంగా కొంచెం వేడి అయిన తర్వాత మనము ఈ చేసుకున్న బాదుషా అనేది అందులో వేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి. చూసారుగా, కలర్ చేంజ్ అయ్యేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా మనము చేసుకుంటే సరిపోతుంది. చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం పానకంలో వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఒకసారి కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఎన్ని పడితే అన్ని ఒక 5-6 మన ఆయిల్ తగ్గట్టు కొన్ని వేసుకొని ఈ విధంగా కాల్చుకోవాలి. సేమ్ ఇంతకుముందు మనం కాల్చుకున్నట్టే ఒకవైపుకు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుంటే సరిపోతుంది. కలర్ చేంజ్ అవ్వాలి, కాకపోతే ఇవి ఉడికేసానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి గ్యాస్ అనేది మీడియంలో పెట్టుకొని నెమ్మదిగా కాల్చుకొని అవి చల్లారిన తర్వాత చూసారుగా షుగర్ పానకం కూడా మనకు గోరువెచ్చగా ఉంటుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి. వేసుకొని దాంట్లోకి ఇవన్నీ వేసుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టినట్లయితే ఇవి మనకు జ్యూసీగా లోపలి వరకు కూడా షుగర్ అనేది పానకం పోయి
చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. స్వీట్ షాప్లో మనం ఏ విధంగా చేసుకుంటామో అలానే వస్తాయి. చూసారుగా. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ మనం ఇంకో వాయి వేసుకుంటాము, వాటిని కూడా సేమ్ దాంట్లోనే వేసుకోవాలి. చూసారుగా, అవి మనకు నానేంత వరకు మళ్ళొక వాయి మనం వేసుకున్నట్లయితే వాటిని కూడా తీసుకొని మళ్ళీ దీంట్లోకి వేసుకున్నాం. అన్నీ ఒకేసారికి పట్టవు కాబట్టి ఒక 10 మినిట్స్ తర్వాత వీటిని తీసేసి ఇంకొక వాయి కొన్ని వేసుకున్నట్లయితే మొత్తం కూడా మనకు షుగర్ సిరప్ అనేది లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది జ్యూసీగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. తర్వాత నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి పైన చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. బాదం, జీడిపప్పు, పిస్తా ఏదైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్.